హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది అయితే మన వీడియోస్కి అయితే స్పందిస్తున్నారు అండ్ వాళ్ళ దగ్గర ఉన్న స్టోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే కాంటాక్ట్ చేసి నన్నైతే కాంటాక్ట్ అవుతున్నారు. సో అందుకనే నేను మీకు కొంచెం ఎడ్యుకేట్ చేద్దామని చెప్పి అయితే ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియోలో ఏంటంటే మీకు డైమండ్స్కి క్రిస్టల్స్కి తేడా ఏంటి, ఎలా గుర్తించాలి, డైమండ్స్ కూడా ఫుల్ క్లియర్గా ఉన్నవి, క్రిస్టల్స్ కూడా ఫుల్ క్లియర్గా ఉంటుంది. సో బాగా క్లియర్గా ఉన్న క్రిస్టల్స్ని డైమండ్స్ అని కూడా అనుకుంటున్నారు. సో చాలామందికి అయితే ఈ విషయాలు అయితే తెలీదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మొత్తం మీకు డైమండ్కి క్రిస్టల్కి ఈజీగా తేడా ఎలా కనుక్కోవాలి అనే మినిమం నాలెడ్జ్ అయితే మీకు ఈ వీడియో నుంచి అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వచ్చేద్దాం. అండ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎంకరేజ్ చేయండి. అండ్ మీ దగ్గర కనుక ఇటువంటి స్టోన్స్ ఉన్నట్లయితే కనుక మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీ దగ్గర ఉన్న ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మాకు షేర్ చేద్దాం అనుకుంటే కనుక మా కంపెనీకి సంబంధించిన మొబైల్ నెంబర్ అయితే వాట్సాప్ ఇవ్వడం అయితే జరిగింది కింద డిస్క్రిప్షన్లో. సో మీరైతే అక్కడ నుంచి ఆ నెంబర్ తీసుకొని సేవ్ చేసుకొని మీ దగ్గర ఉన్న ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అవైతే మాకు షేర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. కానీ 100% మేమైతే ఇచ్చే ఏదైతే అవుట్పుట్ ఉందో అదైతే కరెక్ట్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరైనా కానీ డైమండ్ని చూసి గుర్తుపట్టాలి అంటే కనుక కంపల్సరీగా డైమండ్ వాళ్ళ టేబుల్ మీద ఉంటే తప్పితే 100% యాక్యురేట్గా ఎవరు దాని గురించి అయితే చెప్పలేరన్నమాట, ఫొటోస్లో చూసి వీడియోస్లో చూసి. కానీ కొన్ని మైనర్ అండ్ మినిమం నాలెడ్జ్తో కొన్ని అయితే గెస్ చేయొచ్చు అనమాట. సో అటువంటి గెస్ చేయగలిగినవి మాత్రమే మేమైతే వాట్సాప్లో కానీ ఇంకా అదర్ సోషల్ సైట్స్లో కానీ మేమైతే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మీకు కనిపిస్తున్న వీడియో వచ్చేసేటప్పటికి డైమండ్స్ అనమాట. సో డైమండ్ రఫ్, మీరైతే డైమండ్ రఫ్ని చూడాలనుకుంటే కనుక ఆన్లైన్లో మీరు వెతుకుతూ ఉంటే కనుక డైమండ్ రఫ్ ఫోటోలు చాలా కనిపిస్తాయి ఫ్రెండ్స్. అటువంటి డైమండ్ రఫ్ని మీరు చూసినట్లయితే కనుక మంచి పాలిష్గా ఉన్న, చాలా లస్టర్గా ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. డైమండ్ వచ్చేసి క్వార్ట్జ్ క్రిస్టల్స్ అంటారు. క్వార్ట్జ్ క్రిస్టల్స్ వచ్చేసేటప్పటికి మీకు 7 హార్డ్నెస్ వస్తాయి. ఎలాగైతే డైమండ్ బరువు ఎక్కువ ఉంటుందో, చిన్న పీస్ అయినా కానీ డైమండ్ బరువు ఎక్కువ ఉంటుంది, క్వార్ట్జ్ వచ్చేసి మీకు 7 హార్డ్నెస్ ఉంటుందన్నమాట. సో క్వార్ట్జ్ వచ్చేసి అంత బరువు ఉండదు అనమాట. సేమ్ సైజులో ఉన్న 2 పీసులు తీసుకున్నట్లయితే కనుక మీకు డైమండ్ హార్డ్గా ఉంటుంది కాబట్టి వెయిట్ ఎక్కువ వస్తుంది, క్వార్ట్జ్ హార్డ్ తక్కువ ఉంటుంది కాబట్టి వెయిట్ తక్కువ వస్తుంది. సో మీరు కనుక ఈజీగా తెలుసుకోవాలనుకుంటే కనుక ఫస్ట్ క్రిస్టల్స్ ఎలా ఉంటాయని చెప్పి అయితే మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. క్రిస్టల్స్ వచ్చేసి డైరెక్ట్గా కట్ చేసి కోణాలు వచ్చినట్టు మీకైతే తయారవడం అయితే జరుగుతుంది భూమిలో ఉన్నప్పుడు. సో భూమిలో నుంచి వచ్చేటప్పుడే క్రిస్టల్స్ అనేవి ఇలా వైట్ లేయర్డ్గా ఉన్నట్టు అండ్ కొంచెం కొంచెం పుట్టినట్లుగా అండ్ పైన కటింగ్ ఉన్నట్లు కనిపిస్తుంది అనమాట. సో ఇటువంటి కటింగ్స్ లాగా ఉన్నట్లయితే కనుక ఇది క్రిస్టల్ అని చెప్పి మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ డైమండ్లో కూడా ఇటువంటి షేప్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కానీ డైమండ్లో ట్రయాంగిల్ షేప్స్ లాంటి ఆకారాలు దాని మీద ప్రెస్ చేసినట్లు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, క్రిస్టల్ ఏదైతే ఉందో దాన్ని ఇంకొక క్రిస్టల్తో మీరు రాసినా కానీ లేదా కొట్టినా కానీ పేడు కానీ లేదా గీత కానీ పడినట్లయితే కనుక అది కంపల్సరీగా క్రిస్టల్ అని చెప్పి అర్థం ఫ్రెండ్స్. లేదా మీ దగ్గర ఒక డైమండ్ ఉంది అని చెప్పి మీరు అనుకుంటున్నట్లయితే ఇంకొక క్రిస్టల్ని తీసుకొని దాని మీద గీత కానీ పెట్టినట్లయితే కనుక గీత పడితే అది ఇంకొక క్రిస్టల్ అని అర్థం, గీత పడలేదు అంటే అది డైమండ్ అని అర్థం. సో ఈజీగా కనుక్కోవడానికి ఇటువంటి చాలా విధానాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ చూసి చెప్పడానికి మాత్రం డైరెక్ట్గా ఉన్న షేప్ అండ్ దానికి సంబంధించిన లస్టర్ అండ్ లోపల ఉన్న ట్రాన్స్పరెన్సీ అండ్ కలర్. అండ్ ఫ్రెండ్స్, ఇటువంటి షేప్స్ ఉన్న మెటీరియల్ ఏవైనా దొరికినా కానీ దాన్ని పట్టుకొని మీరైతే అన్ని జమాలజీ ల్యాబ్స్ అయితే తిరగాల్సిన అవసరం లేదు. మీరైతే మాకు వాట్సాప్ చేసినట్లయితే కనుక ఫ్రీ సర్వీస్ అండి, ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు. సో మేమైతే మీరు పెట్టిన ఫొటోస్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే పరిశీలించి 1 డేలో మీకైతే రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ దీనికి వచ్చేసి మీకు ఎటువంటి ఫీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొక విషయం, మీరు ఇచ్చిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ క్లారిటీగా ఉండేటట్టు చూసుకోండి. అండ్ దీనికి ఎటువంటి సర్టిఫికేట్ అయితే లభించదు ఫ్రెండ్స్. సర్టిఫికేట్ కావాలనుకుంటే కనుక మీరైతే ఫీ పే చేయాల్సి ఉంటుంది. అండ్ మీకైతే పీడిఎఫ్ అయితే మీకు వాట్సాప్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, మీరు డైమండ్స్ని లేదా అసలు ఆ డైమండ్స్ ఎక్కడ దొరుకుతాయన్న ప్రదేశాలను అయితే మీరు ఎంచుకొని చూసినట్లయితే, లేదా ఆల్రెడీ మీ దగ్గరికి ఎవరైనా డైమండ్ అని చెప్పి తీసుకొచ్చినట్లయితే కనుక అందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మొజనైట్ అని తయారు చేసిన డైమండ్ ఒకటి ఉంటుంది అండ్ న్యాచురల్గా పుట్టే డైమండ్ ఒకటి ఉంటుంది.
సో ఈ 3లో మీరు మామూలుగా మీ దగ్గర టెస్ట్ ఉన్నా కానీ మీరైతే మోసపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఎక్కువ శాతం వచ్చేసి మనకి చైనా నుంచి ఆర్టిఫిషియల్గా తయారు చేయబడిన డైమండ్స్ అయితే ఇంపోర్ట్ అవుతున్నాయి. సో ఎవరైనా కానీ మీకు డైమండ్స్ న్యాచురల్వి అని చెప్పి తీసుకొచ్చినప్పుడు మీరు టెస్టింగ్ చేయించుకున్నా కానీ అవి దాదాపుగా న్యాచురల్ అని చెప్పి చెప్తారు, చిన్న చిన్న ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయి వాటిలో. సో దాన్ని డైరెక్ట్గా వాట్సాప్లో మీరు పెట్టిన ఫొటోస్ వల్ల కానీ దానివల్ల కానీ మేమైతే చెప్పలేము. సో మీకు చెప్పగలిగింది ఏంటంటే డైరెక్ట్గా అది డైమండా లేదా క్రిస్టలా అని మాత్రమే మేమైతే చెప్పగలుగుతాము. అండ్ మీరు కూడా దాదాపుగా అదే చెప్పగలుగుతారు. అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నా కానీ న్యాచురల్ డైమండ్కి సింథటిక్ లేదా ఆర్టిఫిషియల్ డైమండ్కి తేడా అయితే మనిషి కళ్ళతో చూసి అయితే చెప్పలేడనమాట. సో దాన్ని మీరు మళ్ళీ మెషిన్స్ దాకా వెళ్ళాల్సి వస్తుంది. అంటే డైరెక్ట్గా పెద్ద ల్యాబ్కి తీసుకువెళ్ళి మీరైతే టెస్టింగ్ చేసినట్లయితేనే మీకైతే తేడా తెలుస్తుంది. సో క్రిస్టల్కి డైమండ్కి మాత్రం మనం ఈజీగానే దానికి సంబంధించిన ప్రొసీజర్స్ ఫాలో అయితే కనుక మనకి ఈజీగానే అర్థమైపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ లేదా స్టోన్స్ కానీ కొనాలనుకున్నా లేదా అమ్మాలనుకున్నా మమ్మల్ని అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మా దగ్గర వచ్చేసి అన్ని హోల్సేల్ ప్రైసెస్ ఉంటాయి. వీఆర్ జైపూర్ బేస్డ్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మ్ అనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఏదైనా స్టాక్ కొనుక్కోవాలనుకున్నా కానీ మమ్మల్ని అయితే మీరు కాంటాక్ట్ అయినట్లయితే కనుక మీకు జెన్యూన్ క్వాలిటీ ప్రోడక్ట్ అయితే మీకైతే డెలివర్ చేయగలుగుతాం అనమాట ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోస్ని అయితే చూస్తూ ఉండండి, స్టే ట్యూన్గా ఉండండి, ఎందుకంటే మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేయబోతున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.